అందరికీ నమస్కారం. మొన్న మే 22వ తారీఖు అర్ధరాత్రి ఉండి నియోజకవర్గంలో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా దురుసుగా దూసుకొస్తున్నటువంటి ఒక లారీని తప్పించబోయినటువంటి ఇన్నోవా కార్ అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి పంట కాలంలోకి దూసుకువెళ్ళింది. అయితే ముందు ఇది ఒక సాధారణమైన యాక్సిడెంట్గా పరిగణించిన ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేక మరణించారా అన్న దిశగా విచారణ చేపట్టినటువంటి పోలీసులు అది ఒక ప్రోటోకాల్ వెహికల్గా తేల్చారు. దీనికి సంబంధించి సంఘటన జరిగిన 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు అర్ధరాత్రి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కార్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ కారుగా నిర్ధారించారు. అయితే ఇది ముందు ఒక సాధారణమైన యాక్సిడెంట్గా భావించిన జరుగుతున్న పరిణామాలన్నింటినీ బట్టి చూస్తుంటే దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే రేపు జూన్ 1వ తారీఖున భీమవరం వేదికగా అంటే రేపు జూన్ 1వ తారీఖున భీమవరం వేదికగా ఉండి నియోజకవర్గ సమీప ప్రాంతంలో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి అధిక శాతంలో దళిత క్రైస్తవులు అటెండ్ అవనున్నారు అన్నటువంటిగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ మీటింగ్కి పివి సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా అటెండ్ అవనున్నారు. అంటే ఈ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ దీన్ని ఏ రకంగా చూడాలి అంటే పివి సునీల్ కుమార్కి థ్రెట్ ఉంది అన్నటువంటి ఆ కోణంలో మీటింగ్కి అటెండ్ అవ్వకుండా అడ్డుపడతారా లేదా ఆ ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ మీటింగ్ జరగకుండా అడ్డుకునేందుకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంతటిని తన గ్రిప్లో పెట్టుకుని మీటింగ్ను అడ్డుకునే విధంగా ఈ రకమైనటువంటి కుట్ర పన్నారా అన్నటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పివి సునీల్ కుమార్ గారు దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్న మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించలేము, వాళ్ళకి రక్షణ కల్పించలేము అన్నటువంటి తీర్పు నేపథ్యంలో అనేక చోట్ల దళిత క్రైస్తవులు శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు, మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ప్రముఖంగా పివి సునీల్ కుమార్ గారు ఈ రకమైనటువంటి మీటింగ్స్లో పాల్గొంటూ ఉన్నారు. మొన్న కూడా ఈ యాక్సిడెంట్కి ముందు ఆయన విజయనగరంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో పాల్గొని అనంతరం వైజాగ్ వచ్చి ఆ కార్ నుంచి ఆయన ఫ్లైట్ ఎక్కి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి ఈ కారు అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే ఈ నేపథ్యంలో రేపు బందర్లో జరగబోయేటువంటి మీటింగ్ ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఆయన పికప్ చేసుకోవడానికి గాను మే 22వ తారీఖున వైజాగ్ నుంచి బయలుదేరినటువంటి ఆ కార్ భీమవరం ప్రాంతం ఉండి నియోజకవర్గం సమీప ప్రాంతానికి వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ గురైంది. అయితే ముందు అందరూ కూడా ఇది ఒక సామాన్యమైన యాక్సిడెంట్ గానే అనుకున్నారు. పివి సునీల్ కుమార్ గారు బంధువైనటువంటి ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముందు ఇది మామూలు యాక్సిడెంట్ అని అనుకున్నాం, ఈ కార్ని బయటికి తీయడానికి ఒక క్రేన్ తెప్పించి దాని సహాయంతో దాన్ని ఆ సెన్సార్లు అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కార్ని బయటికి తీసే సమయంలో అదే సమయంలో పాలకోడేరు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక అధికారి అంటే ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం ఆ పాలకోడేరు పోలీస్ స్టేషన్కి ఒక 300 మీటర్ల యువతలో ఉంది. అక్కడ ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి వచ్చి ఈ కార్ డ్రైవర్ ఎక్కడున్నాడో అతను మేము విచారించాలి, ఈ కారుకు ఉన్నటువంటి స్టిక్కర్స్ ఏమిటి, ఇది ఎవరిది అన్నట్టుగా ప్రశ్నించటం. అంటే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినటువంటి యాక్సిడెంట్ చేయడానికి కారణమైనటువంటి వెహికల్ ఏదైతే లారీ ఉందో అది ఎవరిది, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోణంలో విచారణ చేయటం మానేసి యాక్సిడెంట్కి గురైనటువంటి వెహికల్ డ్రైవర్ని విచారించాలన్నట్టుగా పోలీస్ అధికారులు అందరూ ప్రయత్నించడం. అయితే ఏం జరగబోతుంది, దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అంటే ముందుగానే ఇక్కడ ఏమైనా జరుగుతుందని వాళ్ళకి తెలుసా అన్నటువంటి అనుమానాలు అయితే ఆయన వ్యక్తం చేశారు. అయితే 1993 బ్యాచ్కి చెందినటువంటి పివి సునీల్ కుమార్ రేపు జూన్ 30వ తారీఖున రిటైర్ కానున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆయనపై వచ్చిన కేసులను విచారణ చేపట్టినటువంటి అధికారిగా అప్పట్లో ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు వేసినటువంటి కేసుల నేపథ్యంలో ఆ కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో ప్రస్తుతానికైతే సస్పెన్షన్లో ఉన్న సర్వీస్లో ఉన్నారు. అందువల్ల ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఆ స్టిక్కర్స్ కానీ ఆ స్టార్స్ కానీ వెహికల్ ఉండటంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. అంటే రేపు జూన్ 30వ తారీఖున రిటైర్ కానున్నారు.
అయితే ఇవన్నీ అటుంచితే ప్రత్యేకించి పోలీసులు యొక్క అత్యుత్సాహం చూస్తుంటే ఇది కావాలని జరుగుతున్న కుట్ర. రేపు భీమవరంలో జరిగేటువంటి మీటింగ్ సక్సెస్ అయితే దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు వల్ల చెలరేగినటువంటి మత విద్వేషాలు, ఈ మధ్యకాలంలో అక్కడ ఆకివీడు పెద్దపేటలో చెలరేగినటువంటి విద్వేషాలు, ఆ సందర్భంగా పలుమార్లు ఆయన పివి సునీల్ కుమార్ గారిని ఉద్దేశించి నీల్ కుమార్ అంటూ ఇలాగ రకరకాలుగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన నియోజకవర్గ ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ మీటింగ్ జరిగి సక్సెస్ అయితే దీని ప్రభావాన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది నాయకులు దీన్ని అడ్డుకోవడానికి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ ని బూచిగా చూపిస్తున్నారా, లేకపోతే ఏ రకంగా అయినా సరే ఆయన్ని ఏ రకంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఏమైనా కుట్ర చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే పివి సునీల్ కుమార్ గత కొంతకాలంగా ఎయిమ్స్ అనేటువంటి సంస్థను రన్ చేస్తున్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి సంస్థను రన్ చేస్తూ అనేక దళిత సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనేక మంది అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రతి మీటింగ్కి ఆయన అటెండ్ అవుతూ ఉన్నారు. ఆయన సస్పెన్షన్ లో ఉన్నా సరే ఈ ప్రోగ్రామ్స్ అయితే అటెండ్ అవటం మారలేదు. బహిరంగంగానే రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పత్రికాముఖంగానే ఆయన కూడా ఎండగడుతూ ఉన్నారు. ఆ రకంగానే ఆయన ధైర్యంగా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నారు. రేపు ప్రొద్దుట జరగబోయే భీమవరం మీటింగ్ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మీటింగ్ జరగకూడదన్న కుట్ర కోణంతోనే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారా. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారికి థ్రెట్ ఉందన్నటువంటి బూచి చూపించి మీటింగ్కి రాకుండా అడ్డుకుంటారా, లేకపోతే మీటింగ్ యొక్క అనుమతులను రద్దు చేస్తారా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి రేపు పివి సునీల్ కుమార్ గారు ఆయన వర్గీయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటి వరకు మామూలు యాక్సిడెంట్ గా భావించిన దీని వెనకాల కుట్రలు జరుగుతున్నాయేమో అన్నటువంటి అనుమానాలు ఉన్నటువంటి వారంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కేసు విచారణ పూర్తిగా కేసుపై దర్యాప్తు చేయాలి, దీని వెనకాల ఉన్న కుట్రను బయటకు తీయాలన్నట్టుగా ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఏదైతే లారీ దురుసుగా దూసుకువచ్చిందో, ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందో, ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అన్నటువంటి కుట్రలు కూడా బయట పెట్టాలని చెప్పి వారు కోరుతున్నారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఏం చేయబోతుంది అంటే, ప్రస్తుతానికైతే ఆ డ్రైవర్ని విచారణ చేస్తామని చెప్పి అత్యుత్సాహం ప్రకటిస్తున్నటువంటి పోలీసులు మరి ఈ కేసు విచారణలో మరి ఆయన పెట్టబోయే కేసు విచారణ ఏ విధంగా దర్యాప్తు చేస్తారో, దాంట్లో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని ఏమన్నా బయటకు తీసే ప్రయత్నం చేస్తారా లేదా, అసలు ఏం జరగబోతుంది అంటే, అక్కడ వ్యవస్థలన్నింటినీ రఘురామకృష్ణరాజు అయితే గ్రిప్ లో పెట్టుకుని అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలందరినీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ కూడా సజావుగా సాగనిస్తారా, లేకపోతే దాన్ని పూర్తిగా అడ్డుకునే దాని కుట్రలో భాగంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా, అసలు ఏం జరగబోతుంది ఉండి నియోజకవర్గంలో భీమవరంలో అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.